ఒక్కొక్క గంట నానబెట్టుకోవాలండి. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ అంత టైం లేని వాళ్ళు ఇన్స్టెంట్ వడపప్పు చేసుకునేదానికి కావాల్సిన వస్తువులండి. పుట్నాల పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, దీనికి కీరా తురుము వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి తురుము. పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసుకున్నానండి. ఒకే ఒక రౌండ్ మిక్సీ పట్టాలండి. ఇది కూడా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్నానండి. దీని మీద కీరా, దోసకాయ తురుము, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము వేసి కలిపేసుకొని ఇంగువ పోపు ఇచ్చేయాలండి. ఇంగువ పోపు వేసుకుంటున్నానండి. ఇన్స్టెంట్ పుట్నాల పప్పు వడపప్పు రెడీ అండి. ఇంతకు ముందు చెప్పాను కదండి, పెసరపప్పు శనగపప్పు గంట నానబెట్టుకునేదానికి టైం లేని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్ వడపప్పు రెడీ చేసుకోవచ్చండి. ఈ పెసరపప్పు శనగపప్పు రెగ్యులర్ వడపప్పులండి, ఇది డిఫరెంట్ వడపప్పు.